హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రేయ టాక్స్ అండ్ బ్లాగ్స్. ఇవాళ నేను చామదుంప పులుసు ఎలా చేయాలి వీడియోలో చూపిస్తాను, చూడండి. అండ్ ఆల్సో ఒక స్టోరీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు కొంచెం కనెక్టెడ్ అనిపించింది. మీలో ఎవరికైనా కనెక్ట్ అవుతుందేమో అని చెప్పాలనుకుంటున్నా. ఇద్దరు లేడీస్ ఉంటారంట ఎదురుగా ఇంట్లో. ఒక ఆమెమో చాలా పూజలు చేసుకుంటూ ఒక పతివ్రత టైపులు ఉంటుందంట. ఇంకా వాళ్ళ ఇంటి ఎదురుగా ఆమెమో ఒక స్త్రీకి ఉండకూడని లక్షణాలన్నీ తనలో ఉండి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్, అన్ని చెడు పనులు అలాంటివి చేస్తుందంట. ఈ పూజలు చేసుకునేటామె తనన్నీ కరెక్ట్గా ఉంటూ తను చేసేవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఈమెమేం తప్పులు చేస్తుందని రోజు ఎన్ని తప్పులు చేస్తే అన్ని రాళ్ళు పక్కకు పెట్టిందంట రోజు. అలా రోజులు గడిచి కొన్ని సంవత్సరాలు అయిపోయినాక ఇద్దరు చనిపోతారంట. చనిపోయినాక ఈ పాపాలు చేసినామా స్వర్గానికి, పుణ్యాలు చేసినామా నరకానికి వెళ్తారంట. అప్పుడు కోపం వస్తుందంట. దేవుడా, నేను ఎన్ని పూజలు చేసి ఇన్ని మంచి పనులు చేస్తే నువ్వు నన్ను తీసుకొచ్చి ఇక్కడ నరకంలో పడేసినావు, తనని తీసుకెళ్ళి స్వర్గంలో పడేసినావు ఎందుకు అంటే దేవుడు అంటాడంట, నువ్వు నువ్వు అన్నీ కరెక్ట్ చేసినావు, కానీ ఇతరుల పాపాలను వెతుక్కుంటూ వాళ్ళని వేలెత్తి చూపడం కోసం వాళ్ళు చేసిన పాపాలని నువ్వు దాని పాపాన్ని నువ్వు పొందినవు, ఆ పాపం నువ్వు కట్టుకున్నావు, అందుకే నువ్వు ఇలా ఇక్కడ వచ్చినావు. తను పాపం చేసింది, పొట్టకూటి కోసం పాపం చేసింది, రోజు గడవడం కోసం పాపం చేసింది. కాబట్టి తను చేసిన దాంట్లో కొంచెం న్యాయం ఉంది కాబట్టి ఇంకెవరి గురించి పట్టించుకోకుండా తన పొట్టకుట్టి కోసం తను ఇబ్బంది పడ్డది కాబట్టి తను స్వర్గంలో ఉంది అని అంటాం అని చెప్తాడంట. అంటే మనకి కూడా రియల్ లైఫ్లో వాళ్ళు చేయరు, మనల్ని చేయనియరు, అట్లా ఏమేం చేస్తారా ఎట్లా అని ప్రతీదీ మన లైఫ్లో వాళ్ళు కరెక్ట్ చూసుకోకుండా వేరే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందనే ఎంతూజియాజంతో ఉంటారు కదా కొంతమంది. అట్లాంటి వాళ్ళకి ఈ స్టోరీ వింటే వాళ్ళకి ఏమనిపిస్తుందో అని నాకు అనిపిస్తుంది. అందుకే మన పని మనం చేసుకుందాం. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్టే ఉంటారు కాబట్టి మనం ఎవరిని జడ్జి చేయొద్దు అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ.